తిరుమల కొండపైన కొన్ని షాప్లో ఎంత దోపిడీ జరిగిందంటే ఈ 30 రూపాయలు ఏంటి ఈ 2 A4 షీట్లు ఫోన్లో నుంచి ప్రింట్ తీయడానికి ఎంత తెలుసా? గెస్ట్ చేయండి ఎంత అయిందో. 40 రూపాయలు. 7:30 ఆ టైంకి మళ్ళీ ఫ్రీ భోజనం ఉంటే అన్నప్రసాదం తినేసాను. బాగుంది. బట్ ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే అరిటాకులు సరిగ్గా కడగట్లేదు. మన నా అమ్మాయికి నా పెళ్ళి కూడా అయిపోవచ్చు. ఆఫ్ టు తిరుపతి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను గుంటూరు రైల్వే స్టేషన్లో ఉన్నాను. అండ్ మనం ఎక్కబోయే ట్రైన్ వచ్చేసరికి ఇది తిరుపతి ఎక్స్ప్రెస్. నేను చెప్పాలని చాలా చండాలంగా మురుగ్గా ఉంది. లోపలికి పోదాం. ఇప్పుడు ఇక్కడ చేయందుకు కడిగారో బక్వాస్ ఫెలో అని అడగొద్దు ప్లీజ్. ఏదో కడగాలనిపిస్తుంది కడిగేశాను. అండ్ ఎప్పుడైనా మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? ట్రైన్లో ఇలా సీట్స్ కోసం ఎత్తుకుంటే వెళ్తుంటే మనకి చుట్టూ ఉన్న ప్యాసింజర్స్ అలా చూస్తూ ఉంటారు. మేబీ వాళ్ళని సమోసా అమ్మేవాడు అని అనుకోవచ్చు. అండ్ ఈ రోజుకి నేను ఎప్పుడైతే దగ్గర 24 సంవత్సరాలు దాడుతుంది. బట్ ఇప్పటిదాకా ఒక్కసారి కూడా తిరుపతికి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే జస్ట్ కుదరలేదు అంతే. అండ్ ఎప్పుడు అకస్మాత్తుగా నేను తిరుపతి వెళ్ళడానికి కారణం కూడా మా ఫ్రెండే. ఆల్ క్రెడిట్ గోస్ టు శ్రీనివాస్. నేనైతే తిరుపతి దేవస్థానం చూడడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అక్కడ ఉన్న ఫ్రీ భోజనం తినడానికి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అక్కడ ఇచ్చే 50 రూపాయల రూమ్లో స్టే చేయడానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ 7 కొండల వారిని చూడటానికి ఇంకా ఎక్సైటింగ్గా ఉన్నాను. ఇన్ని సంవత్సరాల తర్వాత శ్రీ మిస్టర్ లార్డ్ వెంకటేశ్వర గారు అనుకున్నారు కాబట్టి ఇప్పుడు నేను అకస్మాత్తుగా తిరుపతి వెళ్తున్నాను. ఆయన అనుకుంటే ఏమన్నా అయిపోవచ్చు. వెనకాల నా అమ్మాయికి నా పెళ్ళి కూడా అయిపోవచ్చు. దేవుడితో ఆటలొచ్చింది. టైంకి లేపుతావు రేపు పొద్దున్నే, లేకపోతే తిరుపతిలో నాకేది ఇది ఇంకటైనా పోయిద్దా ఫోన్లే 4 గంటల ఎవరు వస్తాడు రా. మీరు ఎప్పుడైనా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? ఇంటి దగ్గర కుక్ చేసుకుని తెచ్చిన పులిహార ట్రైన్లో ఇంకా టేస్టీగా అనిపించింది అంట. అందుకని ఇంట్లో అరిటాకులో పులిహార పార్సల్ చేసి పంపించారు. అది తిన్నప్పుడు ఓకే నౌ ఐ ఓపెన్ ద డెలీషియస్ హోమ్ మేడ్ పులిహార. ఇది చూసిన తర్వాత మా నాన్న ఎంత బాగా పొట్టాలు కట్టడం ఎప్పుడు నేర్చుకుంటా అనిపించింది. నా కాన్సన్ట్రేషన్ అంతా పులిహార మీద ఉంటే వాటర్ బాటిల్ కాన్సన్ట్రేషన్ అంతా నా బెడ్ మీద ఉన్నట్టుంది. బెడ్ అంతా టాయిలెట్ పోస్తుంది వాటర్ బాటిల్. నేను ఏదైనా పని చేస్తుంటే చిన్న చాటంత అవ్వాల్సిందే. ఏది సక్రమంగా అవ్వదు. నీళ్ళు పోయినాయి బెడ్ మీద, ముడ్డు కిందకు వచ్చినాయి. శ్రీనివాస్ కుర్కురే మొత్తం తినేస్తా. ట్రావెలింగ్లో ఉన్నప్పుడు జంక్ ఫుడ్ తినకపోతే అందుకు మనసు ఒప్పుకోదు కొంచెం. ఓకే, పొద్దున 4కి అయితే ట్రైన్ దిగాం. అరౌండ్ ఒక 3:30కి ట్రైన్ దిగాం. అండ్ అక్కడే ఒక ఏసీ బస్సు ఒకటి తీసుకున్నాం. ఆర్టీసీ ఏసీ బస్సు తీసుకుని పైకి వచ్చాం. టికెట్ వచ్చారు ఒక 50 రూపాయలు అంత తీసుకున్నారు. సారీ అండ్ టికెట్ వచ్చేసరికి ఒక 100 రూపాయలు అంత తీసుకున్నారు. అండ్ దర్శనం వచ్చేసరికి ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ వెళ్దాం అనుకుంటున్నాము. దానికోసం ఒక రూమ్ తీసుకోవాలి కదా. ఎక్కడే తిరుపతి 100 రూపీస్ 50 రూపీస్ రూమ్స్ ఉంటాయి కదా. మా ఫ్రెండ్ ఒక గంట సేపు లైన్లో నిలబడి తీసుకున్నాడు. రూమ్ వచ్చేసరికి ఒక 100 రూపాయలు ఉంటా. వందేనా? రూమ్ వచ్చేసరికి ఒక 100 రూపాయలు. ఇప్పుడు ఇలా రూమ్కి వెళ్ళి నీట్గా ఫ్రెష్ అయ్యి 2-3 గంటలు స్లీప్ వేసి కాలకృత్యాలని తీర్చుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి. అండ్ ఇక్కడ టిఫిన్స్ అయితే మాత్రం అసలు ఆ పూరీ కూర సాంబారు 2 ఒకేలాగా ఉంటాయి. చూడటానికే డిఫరెన్స్ ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం 2 ఒకేలాగా ఉంటాయి. 2 బాగాలేదు. చట్నీ కొంచెం మేనేజబుల్. నేను నార్మల్ డేస్లో ఇన్ని కార్లు, ఇన్ని బైకులు, ఇన్ని బస్సులు తిరుగుతున్నాయి అంటే నీట్గా పీక్ సీజన్ అయితే అసలు ఫుల్గా ఉంటారేమోగా. శ్రీవారి ఫాస్ట్ ఫుడ్స్ 2 వడ ఆర్డర్ పెట్టుకున్నాం. వడ కూడా వేడిగా లేదు, బట్ మెత్తగా ఉంది స్పాంజ్ లాగా. సాంబార్ టేస్ట్ బాగుంది. దానికన్నా బెటర్. దరిద్రంలో కూడా మళ్ళీ రేట్లు బేపొచ్చిన రేట్లు. దోశ 60 రూపాయలు అంట, పూరి 60 రూపాయలు అంట. ఇక్కడ దోశ 50, 40. ఇప్పుడు తిరుపతిలో చలి ఎక్కువ ఉంది కాబట్టి కామన్గా ఇక్కడ టీయో కాఫీ తాగుతున్నారంతా. మనకు 2 అలవాట్లేదు కాబట్టి ఇక్కడైతే డిఫరెంట్గా హాట్ బాదం మిల్క్ అనేది ఉంది. సో ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత తెలిసింది జస్ట్ కొంచెం బాదం ఫ్లేవర్ అండ్ చాలా ఎక్కువ షుగర్ ఉందని. స్వీట్ నువ్వు చేయతే బస్ ఆపలేదు వాడు. నువ్వైతే ఆపలేదు. ఇక నేను అడుగుతాను చెయ్యి. నేను వీడియో తీసుకున్నాను బస్ని. నీకు ఇక్కడ రెస్పెక్ట్ లేదురా. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే రూమ్స్ అలౌట్ అయినాయి. 100 రూపీస్ రూమ్స్. SNC 304B అంట.
రూపీస్కి వాళ్ళు ఎలాంటి రూమ్ ఇచ్చినా అది వర్తి రూమే అయితే 24 hours కదా. 24 hours ఈ రూము అంటే రేపు కరెక్ట్గా ఈ టైంకి వెకెట్ చేయాలా? ఒకవేళ రేపు కూడా ఉండాలంటే మళ్ళీ ఇంకో గంట లైన్లో ఉంచాలి అక్కడ. ఎప్పుడైనా కానీ కౌంటర్లో అలా చక్కగా మాట్లాడాలి, నవ్వుతా చిరునవ్వుతా మాట్లాడే వాళ్ళు ఉండాలి. అంతేగాని గయ్యగా అరిసేవాళ్ళు కాదు. ప్రశాంతంగా ఉండేది మనకు కూడా మనసుకి. ఇవి కనపడుతున్నాయి కదా, ఇవే రూమ్స్ మనకి. సో మనకు కూడా ఇలాంటి రూమే ఒకటి అలౌట్ చేశారు. ఆ రూమ్ ఎలా ఉందో పోయి చూసుకోవాలి. ఇక్కడికా ఆలాడిస్తారు ఇక్కడికి. $304 రూమ్ క్లీన్ చేస్తారంట. సో దే రిక్వెస్టెడ్ టు వెయిట్ ఫర్ సమ్ టైమ్. వెయిట్ చేద్దాం, ఎవ్రీడే క్లీనింగ్ ఉందంటే మంచిదే కదా. సో మనకి అలాట్ చేసిన రూమ్ వచ్చేసరికి 304B అంట. నాకు ఎక్కువ గ్రేడ్స్ కూడా బీనే వచ్చాయి. మంచిగా నా బీ గ్రేడ్ ఎప్పుడు వచ్చిందిరా అన్నీ ఎప్పులు సీలేక. ఇదిగోండి SNC 304. ఇదే వాళ్ళకి మన గెస్ట్ హౌస్ AB. ఇది A, ఇది B. ఓపెన్ చేయి. నీకు అండర్వేర్ కనిపించింది అది కదా అనిపించింది కదా. ఈరోజు తిరుమలలో మాకు అలాట్ చేసిన 50 రూపీస్ కాటేజ్ ఎలా ఉండదో చూపిస్తాను. సర్ప్రైజ్ అవుతారు మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు తిరుమల రాకపోతే మాత్రం. నేనైతే మాత్రం నా 24 years ఆఫ్ మై లైఫ్ టైం ఫస్ట్ టైం అయితే తిరుపతి వచ్చాను. గాడిదలా పెరిగా కానీ ఇప్పుడు దాకా ఎప్పుడు తిరుపతి రాలేదు. ఎప్పుడో నెలల వయసులో ఉన్నప్పుడు ఏదో చిన్న మొక్కు ఉంటే నా వెయిట్ ₹1 కాయిన్ చేస్తాను ఏదైనా మొక్కు ఉంటే ఆ మొక్కు వచ్చారంట. దాని తర్వాత మళ్ళీ 23 years తర్వాత ఇప్పుడే రావటం. ఓకే కాటేజ్ చూపిస్తావు సరే. కాటేజ్ అయితే మనం బయట నుంచి చూడటానికి ఎలా ఉంటుంది అండ్ కింద ఒక 2 పోర్షన్లు పైన ఒక 2 పోర్షన్లు ఉంటాయి. కింద AB పైన AB. 304 ఈ కాటేజ్ నెంబరు. చూడండి ఇది ఎలా ఉంటుంది అంటే ఒక ఇండివిజువల్ హౌస్ లాగా ఉంటుంది. చూడంగానే ఇవన్నీ నిజంగానే డబుల్ బెడ్రూమ్ ఇల్లులేమో అనుకున్నాను. లోపల ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఇంకా లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి వెళ్ళిపోతే ఇక్కడ చెప్పాం కదా ఇక్కడ 2 పోర్షన్స్ ఉంటాయని A అండ్ B. మనది వచ్చరికి B పోర్షన్ అనమాట. ఇది వచ్చరికి ఎంటర్ అవ్వగానే B పోర్షన్లో బెడ్రూమ్ విత్ 2 ఐరన్ బెడ్స్ ఉంటాయి విత్ పరుపులు. అండ్ వాళ్ళు క్లీన్ చేసి వెళ్ళారు. మనం ఎప్పుడైతే రూమ్లోకి చెక్ ఇన్ అయ్యామో వాళ్ళు వెంటనే రూమ్ క్లీనింగ్ సర్వీసులు వచ్చి మొత్తం ఊడ్చేసి అండ్ తడిగుట్టేసి తుడిచేసి అండ్ బాత్రూమ్ కూడా క్లీన్ చేసినట్టున్నారు. అండ్ ఈ బెడ్షీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మార్చి ఫ్రెష్ చేశారు. అండ్ పక్కనే ఇంకొక రూమ్ ఉంది. ఈ రూమ్ పర్టికులర్గా వాళ్ళు ఎందుకోసం ఇచ్చారో తెలీదు. ఒక 2 personsకి అయినా కానీ 4 personsకి అయినా కానీ ఆ రూమ్ సరిపోయింది. బట్ స్టిల్ నేనైతే పర్సనల్గా ఆ ₹50 ఈ రూమ్ చాలా అంటే చాలా ఎక్కువ అనుకుంటున్నాను. అండ్ ఎక్స్ట్రా వచ్చిన ఈ రూమ్లో అయితే మనకి ఇక్కడ ఒక కబోర్డ్ ఇచ్చారు. కబోర్డ్ ఆర్ అల్మారా వాట్ ఎవర్ యూ కాల్. ఒక కిటికీ అండ్ ఒక వాష్ బేసిన్ ఉంది. ఒక మిర్రర్ ఉంది. స్మార్ట్ ఉన్నారా. అండ్ పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది విత్ వెస్ట్రన్ టాయిలెట్. షవర్ ఉందా? షవర్ లేదు. అదే ₹50 ఇంకొక సర్ప్రైజింగ్ థింగ్ ఏంటో తెలుసా? ఎస్ ఒక గీజర్ కూడా ఉంది. 10 liters గీజర్. నేనైతే ఫస్ట్ టైం తిరుపతి వచ్చాం కాబట్టి రూమ్ చూసేది నేను షాక్ అయ్యాను. ₹50 ఇంత మంచి రూమ్ ఇస్తారా అని. అంటే టూ గుడ్ అన్నాను కానీ బట్ ఇచ్చిన ₹50 మాత్రం అది వర్త్ ఆఫ్ ద టోటల్ వర్తి. కొన్ని పెద్ద దేవస్థానాల దగ్గర నేను నోటీస్ చేసింది ఏంటంటే అక్కడ మేనేజ్మెంట్ ఎలా ఉండదంటే అక్కడ నువ్వు ఒక ₹30 పెట్టామంటే నీకు అక్కడ ఒక బకెట్ ఆఫ్ హాట్ వాటర్ కూడా రాదు. ఒక బకెట్ ఆఫ్ హాట్ వాటర్ కూడా ₹30 వచ్చింది. ఒక ₹30 ఒక హాట్ వాటర్ బకెట్ వచ్చింది. బట్ ఇక్కడ ఏంటంటే ఒక 2 రూమ్ల కాటేజ్ ఇచ్చారు, ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు అండ్ ఒక గీజర్ కూడా ఇచ్చారు. సూపర్ అబ్బా. సర్లే కానీ వచ్చింది ₹50. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చి నీట్గా ఫేస్ వాష్ చేసుకొని పడుకోవటం. ట్రైన్ కదిలి నిద్రపట్టలేదు అండ్ ఆ లెంత్ సరిపోలేదు ఆ బెడ్లో. ప్రశాంతంగా పడుకొని లేచి మా శ్రీనివాస్ గారు గుండు చేయించుకోబోతున్నాడంట. నేను ప్రస్తుతానికి గుండు ప్రోగ్రామ్ ఏం పెట్టుకోలేదు. నెక్స్ట్ టైం ఎప్పటికైతే స్నానం చేసి దర్శనానికి వెళ్ళిపోదాం. ఆఫ్టర్నూన్ కొంచెం నిద్రపోయి అబ్బా నీట్గా ప్రశాంతంగా ఆ ₹50 రూమ్లోనే ఒక 5-6 గంటలు నిద్రపోయాము. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే టైం 1:30 అవుతుంది. అన్నప్రసాదం తిని రావాలి. లంచ్ దేవుడు లంచ్ ఫ్రీ లంచ్. దాని తర్వాత కేశఖండం శాలకి వెళ్ళాలి మనం. కేశఖండం శాల అంటే గుండ్లు శాల. ఇదే ఆ 7 కొండలు వెంకటరమణ గారు కోలువై ఉన్న స్థలం. అండ్ ఎప్పుడైతే నేను అన్నప్రసాదం రూమ్లోకి ఎంటర్ అయ్యానో అంతమంది జనాన్ని చూసి నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే టీటీడీ ఒక్క రోజుకి కాదు ఒక్క పూటకి ఇంతమందిని ఫీడ్ చేస్తున్నా అనుకునే లోపు మా ఫ్రెండ్ ఈ ఒక్క రూమే కాదని ఈ బిల్డింగ్లో ఇలాంటివి ఇంకొక 4 డైనింగ్ రూమ్స్ ఉంటాయని చెప్పాడు. డ్యామ్ ఇంతమందికి ఫ్రీగా ఫుడ్ పెడుతుందంటే టీటీడీ ఇస్ రియల్లీ గ్రేట్. నచ్చినవి నాకు వచ్చింది అయ్యా నచ్చినవి నాకు వచ్చింది.
ఇక్కడ పెట్టే ఫుడ్ అయితే మాత్రం ఫ్రీ ఫుడ్ అని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయలేదు. నేను తిన్న దాని ప్రకారం చదువుతున్నా, నాకు చాలా టేస్టీగా అనిపించింది. కొన్ని చిన్న చిన్న హైజీన్ కాన్సర్న్స్ ఉన్నాయి అంతే. పచ్చడి బాగుంది కదా, చాలు చాలు చాలు. అమ్మా కొంచెం పోయిందమ్మా, చాలు చాలు చాలు. అండ్ ఆ 7 కొండల వరుస అనేది భోజనం చేసిన తర్వాత ఒకటే అనిపించింది, అన్నదాత సుఖీ భవ, ఓం నమో వెంకటేశాయ. తిరుమల కొండపైన కొన్ని షాప్లో ఎంత దోపిడీ జరిగిందంటే, ఈ టీ కప్పు స్వీట్ కార్న్, లైక్ స్పైసీ స్వీట్ కార్న్, ఈ టీ కప్పు ఎంత తెలుసా, మనం ఊర్లో కొనుక్కుంటే 10 రూపాయలు కానీ 7 రూపాయలు ఉండేది, ఇక్కడ 30 రూపీస్. ఎంఆర్పీ ఐటమ్ తప్ప ఎంఆర్పీ లేని ఏ ఐటమ్ అయినా కానీ వాళ్ళు ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు. ఇది 30 రూపాయలు ఏంటి, ఇవి దర్శనం టికెట్లు 2 A4 షీట్లు. ఈ 2 A4 షీట్లు ఫోన్లో నుంచి ప్రింట్ తీయడానికి ఎంత తెలుసా, గెస్ట్ చేయండి ఎంత అయిందో, 40 రూపాయలు. మా ఊళ్ళో 5 రూపాయలు తెస్తారా, మా ఊళ్ళో 10 రూపాయలు కూడా కాదు, 5 రూపాయలు. ఓన్లీ ఎంఆర్పీ ఏదైతే ఉండి ఆ ఐటమ్స్ మీద ఎంఆర్పీ తీసుకుంటున్నారు. ఎంఆర్పీ లేని వస్తువు దొరికిందంటే దున్నుడే. అఫ్ కోర్స్ ఇలాంటి డివోషనల్ ప్లేస్కి వచ్చినప్పుడు మన ఫుడ్ మనం క్యారీ చేసుకోవడం కష్టమే. బట్ ఈ దోపిడీ నుంచి తప్పించుకోవాలంటే కొద్దిన వరకు ఏదో ఒకటి క్యారీ చేయాలి ఫుడ్. లేదంటే ఇంకో ఆప్షన్ ఏంటంటే జస్ట్ ఎంఆర్పీలోనే కొనుక్కోండి. సో ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి శుభ్రంగా పడుకున్నాము. ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. టైం వచ్చేసరికి 7 అయింది. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. మ్యాక్స్ క్రౌడ్ లేకపోతే ఐ థింక్ ఒక 10 కానీ 10:30 కానీ వచ్చేయచ్చు. క్రౌడ్ ఉండి ఆపారంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తాం. అండ్ మన టెంపుల్ అవుట్ఫిట్ వచ్చేసరికి పంచి తీసుకొచ్చుకున్నాను. బట్ ఏంటంటే పంచి కట్టుకోవడం రావట్లేదు. కట్టుకోవడం ముందు ఊడిని మాత్రం వేయడం రావట్లేదు. చూడండి ఎట్టుందో. సో పంచి కట్టుకొని జనాలు వచ్చిన భక్తుల్ని ట్రబుల్ చేయడం ఇష్టం లేక, రామ దర్శనానికి వచ్చిన నా దర్శనం చేయించడం ఇష్టం లేక ప్రశాంతంగా ఇలా మెడలో వేసుకుంటే ఒక పెద్ద మంచి ఫీల్ వస్తుంది. అండ్ ఇప్పుడు కుదిరితే ఉచిత ప్రసాద భోజనం ఉంది కదా, అది తినేసి వెళ్దాం దర్శనానికి. లేదంటే స్కిప్ చేద్దాం, చెప్తాను ఏ విషయం. శ్రీనివాస్ సూపర్ అట్లా శ్రీనివాస్. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు కాదు, మేము ఈవినింగ్ 8కి ఆ టైంకి వెళ్ళాము. 10 కల్లా దర్శనం అయిపోయింది. అరౌండ్ 2 hours దర్శనం అయిపోయింది. మాది 300 టికెట్ అనమాట. సో అందుకని 2 hours అయిపోయింది. మామూలుగా ఫ్రీ దర్శనం, రెగ్యులర్ దర్శనం అయితే నియర్ టు 7-8 hours పడుతుందంట. సో 2 hours దర్శనం అయిపోయింది. దర్శనం బాగా అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒక మినీ స్టాంపైడ్ కూడా జరిగింది. అంటే వెరీ మినీ స్టాంపైడ్ అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసే స్టాంపైడ్ నేను. అండ్ దర్శనానికి వెళ్ళే ముందే, దర్శనానికి 8కి వెళ్ళాం కదా, 7:30 ఆ టైంకి మళ్ళీ ఫ్రీ భోజనం ఉంటే అన్నప్రసాదం తినేసాను. బాగుంది. బట్ ఒక చిన్న కంప్లైంట్ ఏంటంటే అరిటాకులు సరిగ్గా కడగట్లేదు. మట్టి కనపడుతుంది, మట్టి దుమ్ము, బ్లాక్ది. ఆకుని ఇలా అన్నామంటే చేతికి ఏదో బ్లాక్ మట్టి లాంటిది అంటుతుంది. దర్శనం అయిపోయింది కాబట్టి ప్రశాంతంగా రూమ్కి వచ్చాము. చలి అయితే మాత్రం బీభత్సంగా ఉంది. చలి చాలా ఎక్కువగా ఉంది అసలు. ఈ కూల్ డ్రింక్ బాటిల్ అని చూసారా, ఈ కూల్ డ్రింక్ బాటిల్ ఇందాక పెట్టి వెళ్ళాను, స్టిల్ ఇంకా కూలింగ్ ఉంది. కూలింగ్ బాగాలేదు ఇంకా. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, తిరుమలలో చాలా చోట్ల కాకపోయినా కానీ కొన్ని కొట్లలో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఏదైనా కొన్ని వస్తువులు లైక్ ఇప్పుడు ఎంఆర్పీ రేట్లు ఉన్నాయి మాత్రం ఖచ్చితంగా ఎంఆర్పీకి అమ్మాలని తిరుమలలో రూల్ పెట్టేశారు కాబట్టి ఎంఆర్పీకి ఉన్నాయి, ఎంఆర్పీకి అమ్ముతున్నారు. బట్ ఎంఆర్పీ లేకుండా టిఫిన్స్ కానీ, లేకపోతే స్వీట్ కార్న్ కానీ, సమోసా కానీ, బజ్జీ కానీ బేబత్సమైన రేట్లు పెట్టారు. ఒక టీ కప్పు
స్వీట్ కార్న్, ఒక టీ కప్ స్వీట్ కార్న్ నియర్లీ 30 రూపీస్ తీసుకున్నారు, 30-40 తీసుకుంటున్నారు. అండ్ బజ్జీ 20 రూపీస్ అంట. అండ్ దాంతోపాటు ఒక సమోసా 30 రూపీస్ అంట. మళ్ళీ సమోసా అగైన్ ఒక సింగిల్ సమోసా అంటే కొంచెం పెద్దగా ఉంది, 30 రూపీస్ అంట. జిరాక్స్ మెయిన్ థింగ్, ఒక పేపర్ 2 పేపర్ల జిరాక్స్లు 40 రూపీస్ అని. దర్శన టికెట్లు ఉంటాయి కదా, స్పెషల్ దర్శన టికెట్లు, ఆ స్పెషల్ దర్శన టికెట్లు జిరాక్స్ తీపించుకుంటాయి. లోపల ఫోన్స్ అలౌ చేయరు కదా, జిరాక్స్ తీపించుకుంటే ఆ జిరాక్స్ ఆ ఫోటో కాపీ 2 పేపర్లు 40 రూపీస్. 40 రూపీస్. మా ఊళ్ళో జస్ట్ 5 రూపాయలు ఫోటో కాపీ ఫోన్ నుంచి పంపిస్తే. వీటికి కూడా ఎంఆర్పీలు పెడితే బాగుంది టీటీడీ వాళ్ళు జిరాక్స్లకి. సరే మరి పడుకోవాలి, రేపు కలుద్దాం. గుడ్ నైట్.